హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్‌వి కోడింగ్ వన్స్ అగైన్. ఈ వీడియోలో మనం మన ఫస్ట్ జావాస్క్రిప్ట్ కోడ్‌నైతే ఎగ్జిక్యూట్ చేద్దాం. అందుకోసం మీరేం చేస్తారంటే మీ సిస్టమ్‌లో విజువల్ స్టూడియో కోడ్‌నైతే ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీకు గనక విజువల్ స్టూడియో కోడ్ ఇన్‌స్టాల్ చేసి లేకుంటే నిన్న మనం చెప్పినట్టు మన ఆ కంపైలర్‌నైతే ఓపెన్ చేసి పెట్టండి. వన్స్ మీరు విజువల్ స్టూడియో కోడ్‌నైతే ఓపెన్ చేస్తే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే మీకు కనిపిస్తుంది. మీరేం చేస్తారంటే ఇక్కడ ఫైల్ అని కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్ పైన క్లిక్ చేయండి. మీరు ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో మనకిక్కడ ఎనీ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీరు డెస్క్‌టాప్‌లో క్రియేట్ చేసుకున్న నో ప్రాబ్లమ్. ఎక్కడైనా నో ప్రాబ్లమ్. నేను డాక్యుమెంట్స్‌లో జావాస్క్రిప్ట్ అని అందులో కోడ్ బేస్ అని ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకున్నాను. దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక ఫైల్‌నైతే క్రియేట్ చేయాలి. ఏం ఫైల్‌ని క్రియేట్ చేయాలి? మనం జావాస్క్రిప్ట్ పైన వర్క్ చేస్తున్నాం కాబట్టి, జావాస్క్రిప్ట్ అనే ఫైల్‌నైతే క్రియేట్ చేయాలి. అదెలా చేస్తాం? మీరిక్కడ ఈ ఐకాన్ ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే న్యూ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. నేను ఇండెక్స్.జేఎస్ అని చెప్పేసి ఇస్తున్నాను. జేఎస్ అని ఇవ్వగానే మీకిక్కడ లోగో చేంజ్ అయింది చూడండి. ఇది .js అనే ఎక్స్‌టెన్షన్ జావాస్క్రిప్ట్ కోసం యూజ్ చేస్తారు. అందుకే ఈ లోగో వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మీరు ఎంటర్‌నైతే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మీకు ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ అనేదైతే క్రియేట్ అవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా మన కంపైలర్‌ని గనక యూజ్ చేస్తూ ఉంటే జస్ట్ మీరేమీ క్రియేట్ చేయకండి. ఆ కంపైలర్ విండో నిన్న చూపెట్టిన విండో ఉంది గదా! అది ఓపెన్ చేసి అందులో ఏదైనా కోడ్ గనక ఉంటే దాన్ని సెలెక్ట్ చేసేసి కంప్లీట్‌గా క్లియర్ చేసేసి ఈ విధంగానైతే ఉంచండి. ఇప్పుడు మనం మన ఫస్ట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, ఏంటా ఫస్ట్ కోడ్? ఏం రాయాలి మనం? సో, ఆ డీటెయిల్స్‌ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో మనం స్టార్ట్ చేసే కాన్సెప్ట్ ఏదంటే, అది మీరు జావా తీసుకోండి, జావాస్క్రిప్ట్ తీసుకోండి, పైథాన్ తీసుకోండి, ఈవెన్ కాలేజెస్‌లలో ఉన్నప్పుడు సి ప్లస్ ప్లస్‌లో కానివ్వండి, మనం దేని నుంచి స్టార్ట్ చేస్తామంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అయితే మనం డిస్కస్ చేస్తాం. ఇవి ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండ్ ఇవి ఖచ్చితంగా మనకి అవసరం పడతాయి. మనం కూడా వేరియబుల్స్ నుంచయితే స్టార్ట్ చేద్దాం. అగైన్ ఫస్ట్ క్వెషన్ వేరియబుల్స్ అంటే ఏంటి? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వేరియబుల్స్ అంటే ఏదైనా ఒక వాల్యూని మనం హోల్డ్ చేయడానికి మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం దాన్ని యూజ్ చేస్తామన్నట్టు. అండ్ ఆ వేరియబుల్ వాల్యూ మళ్ళీ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు చేంజ్ అవ్వచ్చు, చేంజ్ కాకపోవచ్చు. లైక్ మీరేదైనా ఒక వెబ్‌సైట్ చూస్తే మీరు సైన్ అప్ అయ్యేటప్పుడు మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తారు. రైట్? మీ యూజర్ నేమ్ అనేది ఆ వెబ్‌సైట్ నుంచి కొంత ప్రాసెస్ ఏదో జరిగి డేటాబేస్‌లో స్టోర్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ స్టోర్ అయ్యే ప్రాసెస్‌లో మీరు ఎంటర్ చేసిన వాల్యూని క్యాప్చర్ చేసి డేటాబేస్‌లో స్టోర్ చేసేంత వరకి ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లోనైతే దాన్ని హోల్డ్ చేయాలి గదా! మీరు డైరెక్ట్ డేటాబేస్‌లో మీ యూజర్ నేమ్‌ని స్టోర్ చేయట్లేదు. అలా టెంపరరీగా స్టోర్ చేయడానికి మనం యూజ్ చేసే దాన్నే వేరియబుల్ అని చెప్పేసి అంటాం. ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఈ వేరియబుల్స్‌ని డిఫరెంట్ కీవర్డ్స్ తోటైతే డిక్లేర్ చేస్తారు. జావాస్క్రిప్ట్‌లో ఎలా డిక్లేర్ చేస్తారంటే కొన్ని కీవర్డ్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసరికి వేర్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ లెట్ అని ఒకటుంటుంది. దాని తర్వాత కాన్స్ట్ అని చెప్పేసి ఒకటుంటుంది. ఇండివిడ్యువల్‌గా మనం ఒక్కొక్క దాన్ని ఎలా యూజ్ చేస్తాము అనేది చూద్దాం. ఫస్ట్ వేర్. ఈ వేర్‌ని ఎలా యూజ్ చేయాలి అంటే వేర్ అని మెన్షన్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి నీ వేరియబుల్ నేమ్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు యూజర్ నేమ్ కదా! యూజర్ నేమ్ అని ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఈక్వల్ ఇచ్చేసి మన యూజర్ నేమ్ ఏంటో దాన్నిద్దాం. రైట్ నౌ నేను యూజర్ నేమ్‌ని 1, 2, 3, 4 అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడేమవుతుంది ఈ యూజర్ నేమ్ అనే టెక్స్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది టెక్స్ట్ కాదు. ఎందుకంటే దీని ముందు మనం వేర్‌ని డిక్లేర్ చేసాం కాబట్టి రైట్ నౌ ఇదొక వేరియబుల్ అయిపోయింది. అండ్ ఈ వేరియబుల్‌లో 1, 2, 3, 4 అనే వాల్యూ స్టోర్ అయ్యి ఉంది. అంటే ఇది లిటిల్ మెమరీ లాగా మనకి యాక్ట్ అవుతుంది. ఇప్పుడు యూజర్ నేమ్‌లో మనకి 1, 2, 3, 4 అనే వాల్యూ ఉంది. లేదు నేను జస్ట్ ఇక్కడ యూజర్ నేమ్ 2 అని ఒకటి ఇచ్చాననుకోండి. ఇప్పుడు ఉన్న యూజర్ నేమ్ 2 అనేది ఏం లేదిది. దీనికి ఏమీ ఇక్కడ మీకింకా క్లియర్‌గా చెప్తాను చూడండి. ఇక్కడ నేను యూజర్ నేమ్‌ని హైలైట్ చేస్తుంటే ఏమొస్తుందో చూడండి. వేర్ యూజర్ నేమ్ నంబర్ అని చెప్పేసి అంటుంది. దీన్నిక్కడ చూస్తే దీనికి సింబాలిక్‌గా యూజర్ నేమ్ అని చెప్పి చూపెడుతుంది. అదే ఇక్కడ చూస్తే దీనికి అలాంటివేమీ లేవు.
అండ్ ఎనీ ఏదో అని చెప్పేసి మన కంపైలర్ కూడా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇదే మనం ఐడీఈలో ఉన్న అడ్వాంటేజ్. అంటే ఇక్కడ ఏమైంది? మనం వేర్ అనే కీవర్డ్ తోటి డిక్లేర్ చేయగానే మన యూజర్ నేమ్ అనేది ఒక చిన్న మెమరీ బ్లాక్ లాగా అయిపోయింది. అంటే మన సిస్టమ్‌లో ఈ యూజర్ నేమ్‌కి కొంత మెమరీ అనేది అలొకేట్ అయింది. అలొకేట్ అయిన వెంటనే మనం ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్ ఈక్వల్‌ని యూజ్ చేసి ఈ 1, 2, 3, 4ని ఇవ్వగానే ఈ యూజర్ నేమ్ అనే స్మాల్ మెమరీలో ఈ 1, 2, 3, 4 అనే వాల్యూ అనేది స్టోర్ అవ్వడం జరిగింది. సో, మరి స్టోర్ అయిందా లేదా మనకెలా తెలుస్తుంది అంటే దీన్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. సో, జావాస్క్రిప్ట్‌లో ఎలా రాస్తారు అంటే ప్రింట్ స్టేట్మెంట్ కన్సోల్.లాగ్ అండ్ అక్కడ మనకు కావాల్సిన వాల్యూని ఇచ్చేద్దాం. సో, ఇక్కడ ఏమవుతుంది కన్సోల్ అనేది మనకి అవుట్‌పుట్ లాగా అర్థం చేసుకోండి. సో, ఈ కోడ్‌ని రన్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఏమవ్వాలి అంటే ఈ వేరియబుల్ అనే కీవర్డ్ వల్ల యూజర్ నేమ్‌ని వేరియబుల్ లాగా ట్రీట్ చేసి వెంటనే 1, 2, 3, 4ని ఈ యూజర్ నేమ్ అనే స్మాల్ మెమరీ బ్లాక్‌లో స్టోర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ కన్సోల్.లాగ్ యూజర్ నేమ్‌లో ఏం చేస్తున్నామంటే ఈ యూజర్ నేమ్‌లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేయాలి అని చెప్పేసి అంటున్నాం. సో, నేనిప్పుడు రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో, రన్ చేయాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకిక్కడ ఈ ప్లే అనే బటన్ కనిపిస్తుంది గదా! దీన్ని మనం క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేద్దాం. సో, కోడ్ రన్ అయిన తర్వాత నాకిక్కడ టెర్మినల్‌లో 1, 2, 3, 4 అనే వాల్యూ అయితే వస్తుంది. సో, ఈ 1, 2, 3, 4 అనే వాల్యూ ఎక్కడి నుంచొస్తుంది? ఈ యూజర్ నేమ్‌లో స్టోర్ అయిన 1, 2, 3, 4 అనే వాల్యూ మనకి వస్తుంది. సో, ఇది వేరియబుల్‌లో మనం ఈ 1, 2, 3, 4నయితే స్టోర్ చేసాం. నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ వేరియబుల్ మనం ఏం డిస్కస్ చేసాం? లెట్. సో, లెట్ కూడా ఒక వేరియబులే. ఈ వేర్‌కి, లెట్‌కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది అర్థం చేసుకోవాలంటే మనకి జావాస్క్రిప్ట్ పైన ఇంకొంచెం గ్రిప్ రావాలి. ఎప్పుడైతే మనం ఫంక్షన్స్‌ని డిస్కస్ చేస్తామో, అప్పుడు స్కోప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో, ఆ స్కోప్‌ని డిస్కస్ చేసినప్పుడు మనం ఈ లెట్‌కి, వేర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో, ఇప్పుడు నేను ఇంకోటేం చేస్తానంటే యూజర్ నేమ్ 2 అని ఇంకో వేరియబుల్‌ని తీసుకొని ఇందులో 350 అనే వాల్యూనయితే స్టోర్ చేస్తాను. సో, నెక్స్ట్ నేనేం చేస్తాను కన్సోల్.లాగ్ నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ 2 అని ఇచ్చేస్తాను. సో, ఇప్పుడేమవుతుంది నాకు ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ యూజర్ నేమ్‌లో 1, 2, 3, 4 స్టోర్ అవుతుంది. సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. యూజర్ నేమ్ 2లో 350 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ లైన్ రన్ అవుతుంది. యూజర్ నేమ్ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఫోర్త్ లైన్ రన్ అవుతుంది. అండ్ యూజర్ నేమ్ 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో, రన్ చేసి చూద్దాం. ఇక్కడేదో ఎర్రర్ వస్తుంది. ఏంటంటే యూజర్ నేమ్ 2 ఈస్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసొస్తుంది. సో, ఎందుకొస్తుందో మనం ఒకసారి చూద్దాం. ఏదైనా టైపో ఉందా? లెట్ యూజర్ నేమ్ టైపో ఉన్నట్టుంది. సో, మళ్ళీ అవుట్‌పుట్‌ని క్లియర్ చేస్తున్నాను. రన్. రైట్. సో, నాకు 350 అనే వాల్యూ అయితే వచ్చేసింది. సో, ఫస్ట్ యూజర్ నేమ్ 2లో 350 ఉంది గదా! ఆ 350 నాకిక్కడ లాగవుతుంది. అండ్ యూజర్ నేమ్‌లో మనకి 1, 2, 3, 4 ఉంది గదా! ఆ 1, 2, 3, 4 గూడా నాకిక్కడ కన్సోల్.లాగ్‌లో లాగ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇంకో కీవర్డ్ ఏమనుకున్నాము? కాన్స్ట్ అని చెప్పేసి అనుకున్నాం. సో, ఈ కాన్స్ట్ నేను యూజర్ నేమ్ 3ని తీసుకుంటాను. సో, ఇందులో నేనేం స్టోర్ చేస్తానంటే 555 స్టోర్ చేస్తాను. సో, ఈ కాన్స్ట్ ఏంటి అంటే, మనం వేర్, లెట్ అండ్ కాన్స్ట్‌కి మధ్యలో డిఫరెన్స్‌ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో, కాన్స్ట్ అంటే ఏంటంటే, ఇట్స్ ఎ కాన్స్టాంట్ వాల్యూ. దీన్ని మనం చేంజ్ చేయకూడదు అన్నట్టు. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ యూజర్ నేమ్ 2లో 350 ఉంది గదా! సో, నేనిక్కడ ఏం చేస్తానంటే, యూజర్ నేమ్ 2కి 350 నుంచి దీన్ని నేను 900కి చేంజ్ చేస్తాను. సో, ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయండి నా కోడ్ రన్ అయినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ కోడ్ రన్ అయినప్పుడు యూజర్ నేమ్‌లో 1, 2, 3, 4 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ యూజర్ నేమ్ 2లో 350 స్టోర్ అవుతుంది. థర్డ్ లైన్ రన్ అయినప్పుడు యూజర్ నేమ్ 2లో మళ్ళీ 900 స్టోర్ అవుతుంది. అంటే నాకు ఈ సిక్స్త్ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు యూజర్ నేమ్ 2లో 900 ప్రింట్ అవ్వాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ 350 ఎందుకంటే ఈ 2 లైన్ నంబర్ 2లో మనం యూజర్ నేమ్‌లో 350 స్టోర్ చేసాం కదా! దాన్ని మనం లైన్ నంబర్ 3లో 900 తోటి ఓవర్‌రైడ్ చేస్తున్నాం. సో, అంటే వాల్యూని అప్‌డేట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు నేను రన్ చేస్తాను. సో, ఇక్కడ చూడండి నాకు యూజర్ నేమ్ 2లో ఏమొచ్చింది? 900 వచ్చింది. రైట్? అదే నేనిప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ కన్సోల్.లాగ్ ఇక్కడ యూజర్ నేమ్ 3ని తీసుకొని ఇక్కడిచ్చేసి మళ్ళీ రన్ చేస్తాను. సో, ఇక్కడ చూస్తే నాకు యూజర్ నేమ్ 3లో ఈ 555 ఉంది గదా! ఆ వాల్యూ అనేది నాకు ప్రింట్ అవుతుంది. సో, నో ఇష్యూ. ఇప్పుడు నేనేం చేస్తానంటే యూజర్ నేమ్ 3 ఏదైతే ఉందో దీనికి 1000 అనే ఒక వాల్యూని ఇస్తాను. ఇప్పుడు రన్ చేసినప్పుడు
ఏమవుతుందో మనం ఒకసారి చూద్దాం. సో, చూడండి ఒక ఎర్రర్ వస్తుంది మనకి. ఏమని? అసైన్‌మెంట్ టు ఏ కాన్స్టాంట్ వేరియబుల్ అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది. అసలు ఈ ఎర్రర్ ఏంటి? ఎందుకొస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. సో, అసైన్‌మెంట్ టు ఏ కాన్స్టాంట్ వేరియబుల్ అనే ఎర్రర్ వస్తుంది. సో, ఈ ఎర్రర్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ థింగ్ ఈ ఎర్రర్‌ని ఒకసారి ఇక్కడ తీసుకొని సో, అసైన్‌మెంట్ టు ఏ కాన్స్టాంట్ వేరియబుల్. ఈ లైన్ నంబర్ 2 అండ్ 3 సో, ఇక్కడ చూస్తే లైన్ నంబర్ 3లో ఏ కోడ్ అయితే ఉందో ఆల్‌మోస్ట్ సిమిలర్ కోడ్ మనకి లైన్ నంబర్ 5లో ఉంది. రైట్? బట్ ఈ ఎర్రర్ లైన్ నంబర్ 5కి ఎందుకొస్తుంది? లైన్ నంబర్ 3కి ఎందుకు రావట్లేదు అని చెప్పేసంటే సింపుల్ ఆన్సర్ ఏంటంటే యూజర్ నేమ్ 2 అనేది లెట్ టైప్. రైట్. యూజర్ నేమ్ 3 అనేది కాన్స్ట్ టైప్. అంటే మనం యూజర్ నేమ్ 2ని మన కంపైలర్‌కి లెట్‌తో డిక్లేర్ చేసాం. అండ్ యూజర్ నేమ్ 3ని మన కంపైలర్‌కి కాన్స్ట్‌తో డిక్లేర్ చేసాం. సో, వన్స్ మీరు కాన్స్ట్‌తో గనుక డిక్లేర్ చేస్తే ఈ వాల్యూని మళ్ళీ ఓవర్‌రైడ్ చేయడానికి ఉండదు. అందువల్లనే కంపైలర్ మనకి అసైన్‌మెంట్ టు ఏ కాన్స్టాంట్ వేరియబుల్ అని చెప్పి ఎర్రర్ అయితే వస్తుంది. మీరెప్పుడైతే ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్‌ని యూజ్ చేసి కాన్స్టాంట్ వేరియబుల్‌ని అప్డేట్ చేస్తున్నారో, అప్పుడు మనకి కంపైలర్ అనేది ఎర్రర్ ఇస్తుంది. ఎందుకంటే, వన్స్ మనం కాన్స్టాంట్‌ని గనక డిక్లేర్ చేస్తే, దీన్ని మనం ఓవర్‌రైడ్ చేయడానికి ఉండదు. సో, అందుకోసమనే మనకి ఈ అసైన్‌మెంట్ టు ఏ కాన్స్టాంట్ వేరియబుల్ అనే ఎర్రర్ మనకొస్తుంది. సో వేర్, లెట్ అండ్ కాన్స్ట్‌కి ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, వేర్‌తో కానీ, లెట్‌తో కానీ మనం ఏదైనా వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తే, దాని వాల్యూని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనం చేంజ్ చేయొచ్చు. బట్ కాన్స్ట్‌తో అది పాసిబుల్ అవ్వదు. కాన్స్ట్‌తో డిక్లేర్ చేసిన ఏదైనా ఒక వేరియబుల్‌కి మనం కనుక అసైన్‌మెంట్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తే, వెంటనే మనకి అసైన్‌మెంట్ టు ఏ కాన్స్టాంట్ వేరియబుల్ అనే ఎర్రర్ అయితే వస్తుంది. సో, ఇది మనకి ఉన్న వేరియబుల్స్‌కి ఎలా డిక్లేర్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? అని చెప్పేసి. సో, మనం మెయిన్‌గా ఏం డిస్కస్ చేసాం? వేర్, లెట్ అండ్ కాన్స్ట్. సో, వేర్, లెట్ అండ్ కాన్స్ట్‌కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, వేర్ అండ్ లెట్ వాల్యూస్‌ని ఓవర్‌రైడ్ చేయొచ్చు. బట్ కాన్స్ట్‌ని వాల్యూస్‌ని ఓవర్‌రైడ్ చేయరాదు. అండ్ దీనికి ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో, వాటిని స్కోప్ బేస్ చేసుకొని ఉంటుంది. అంటే త్రూఅవుట్ ది ప్రోగ్రామ్‌లో ఎలా యాక్సెస్ చేయాలి అని చెప్పేసి. వాటిని మనం ఇంకొంచెం డెప్త్‌కెళ్ళిన తర్వాత ఆ డిఫరెన్సెస్‌ని డిస్కస్ చేద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ జావాస్క్రిప్ట్‌లో వేరియబుల్స్ అంటే ఏంటి? వాటిని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. ఇన్ కేస్ మీకు గనక ఈ కన్సోల్ డాక్ లాకి సంబంధించి ఏదైనా క్వెషన్స్ కానీ, డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. సో, ఇది మన ఫస్ట్ వీడియో. టెక్నికల్లీ సెకండ్ వీడియో ఫర్ జావాస్క్రిప్ట్. సో, ఇందులో మనం వేరియబుల్స్ గురించైతే డిస్కస్ చేసాం. సో, నెక్స్ట్ వీడియోలో మనం డేటా టైప్స్ గురించైతే డిస్కస్ చేద్దాం. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.